హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ లేటెస్ట్‌గా పర్మనెంట్ బ్యాంక్ ఉద్యోగాలైతే మీకు రావడం జరిగింది. సో, మీకు సాలరీ కూడా 54,000 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. ఐడీబీఐ బ్యాంక్ నుంచి మనకి లేటెస్ట్‌గా ఉద్యోగాలైతే వచ్చినాయన్నమాట. 676 వేకెన్సీస్ దాకా అయితే మీకు ఉండడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేస్తున్నారన్నమాట. సో, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. అన్ని కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అన్‌రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఇవాల్టి నుంచే ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్తాను. సో, కాబట్టి చివరిదాకా చూడండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో, మీరు గనక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. సో, కాబట్టి ఒక్క లైక్ చేసి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అనే ఉద్యోగాలకి ఐడీబీఐ బ్యాంక్ నుంచి మనకి లేటెస్ట్‌గా ఉద్యోగాలైతే రావడం జరిగింది. సో, వీళ్ళైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చనమాట ఈ జాబ్‌లకి. సో, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడికి ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇచ్చారనమాట. కాబట్టి పూర్తిగా అయితే ఈ నోటిఫికేషన్ మొత్తం ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. ఇక్కడ మీకు డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అనే ఉద్యోగాలకి 676 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, మీకు అన్ని పోస్టులైతే మీకు రిజర్వేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, రిజర్వేషన్ పోస్టులు కూడా అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, అన్ని కేటగిరీస్ వాళ్ళకి మీకు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మీకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది మే 8 నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి మీకైతే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, మీకు ఆన్‌లైన్ టెస్ట్ అనేది మీకు జూన్ 8 నాడైతే మీకు ఉండడం జరుగుతుంది. సో, మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో, ఆప్షన్స్ కూడా వాళ్ళే ఇస్తారు. మీరైతే ఒకటి చూజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, మీరు 8 నుంచి 20 లోపలైతే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. ఇవాళే అప్లై చేయండి. వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కూడా అయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో, వీటికి సంబంధించిన బెనిఫిట్స్ చూసినట్లయితే మీకు సాలరీతో పాటు మీకు వీళ్ళకి సంబంధించిన యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం మీకు ఇంక్రిమెంట్స్ కూడా అయితే అవుతుందనమాట. సో, మీకు సాలరీ రేంజ్ చూసినట్టయితే 6,14,000 నుంచి 6,50,000 దాకా అయితే మీకు వస్తుందనమాట సాలరీ అనేది. సో, ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ అనమాట. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, ఎవరైతే ఈ బ్యాంక్ జాబ్స్ చేయాలనుకుంటున్నారో సో, మీకు సంబంధించిన బ్యాంక్ కెరియర్‌లో కూడా అయితే మీకు ఛాన్సెస్ అయితే రావడం జరుగుతాయి. టర్మ్స్ ఆఫ్ అపాయింట్‌మెంట్ అండ్ పోస్టింగ్ కూడా అయితే ఇచ్చారు. వీళ్ళకి సంబంధించిన ఏవైతే బ్యాంకులు ఉంటాయో సో, వాటిలో అయితే మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 1 ఇయర్ పాటు మీకు ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్ కూడా అయితే మీకు ఉంటుందనమాట. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి, పర్సనల్ ఇంటర్వ్యూ చేసి, సో, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ చేసి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు నేమ్ ఆఫ్ టెస్ట్ చూసినట్లయితే మీకు జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ ఇలాంటి క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్ రాసితే మీరు చక్కగా అయితే జాబ్‌లో సెలెక్ట్ అవ్వచ్చనమాట. వీటికి సంబంధించిన పర్సనల్ ఇంటర్వ్యూ కూడా అయితే జరగడం జరుగుతుంది. ఎవరైతే ఆహ్, టెస్ట్‌లో క్వాలిఫై అవుతారో ఎలిజిబుల్ క్రైటీరియా చూసినట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చనమాట. సో, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ వాళ్ళు ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. పీడబ్ల్యూడీ వాళ్ళు ఎక్స్‌ట్రా 10 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చనమాట. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్స్, రిజర్వేషన్స్ కూడా అయితే ఉన్నాయి కాబట్టి సో, ఇక్కడ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చనమాట నార్మల్ క్యాండిడేట్స్. ఒకవేళ మీరు గనుక ఏజ్ లిమిట్ లేకపోతే సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అంటే 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ వాళ్ళు 3 ఇయర్స్ ఎక్స్‌ట్రా వరకు అప్లై చేయొచ్చు. అంటే 25, 26, 27, 28 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. సో, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎక్స్‌ట్రా 5 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్‌ట్రా 10 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చనమాట. సో, ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు ఇంకా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ వాడినా కూడా మీకైతే రాకపోతే ఏజ్ లిమిట్స్ లేకపోతే సో, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలనేవి మన ఛానల్ వీడియోస్‌లో ఉన్నాయి. సో, మీరైతే అక్కడ చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. సో, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తే సరిపోతుందనమాట. మీరైతే అప్లై చేయొచ్చు. సో, మీరు ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీఫార్మసీ, ఆర్కిటెక్చర్, బీటెక్ ఇలా ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ డిగ్రీ, ఎనీ టెక్నాలజికల్ డిగ్రీ చేసినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అండ్ ఓబీసీ వాళ్ళకైతే 60% మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 55% మార్క్స్ అయితే రావాలన్నమాట డిగ్రీలో. కాబట్టి ఇది చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. మీకు కంప్యూటర్‌కి సంబంధించి మీకు జస్ట్ నార్మల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు.
ఈ జాబ్స్‌కి అప్లై చేయడానికి మీరు అప్లికేషన్ ఫీస్ కూడా అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే రూ. 250 అయితే పే చేయాలన్నమాట. ఇది అప్లికేషన్ ఫీస్ కాదు. ఇంటిమేషన్ చార్జెస్ అయితే పే చేయాలి. సో, మిగిలిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రూ. 1050 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంత అమౌంట్ ఉందని చెప్పి అనుకోమాకండి. ఒకసారి జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే పర్మనెంట్‌గా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి పేమెంట్ చేసి. సో, ఒకవేళ మీరు ఇంకా కూడా మీకు జాబ్స్ అక్కర్లేకపోతే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరైతే వాటికి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించి అప్లై చేయడానికి ఆన్‌లైన్ లింక్ కూడా అయితే మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రం అయితే అప్లై చేయండి. సో, వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అప్లికేషన్ లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. మీకైతే ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఐడీబీఐ బ్యాంక్ సంబంధించి. సో, 8థ్ మే నుంచి ఆల్రెడీ అప్లై చేసుకోవడానికి స్టార్ట్ అయిపోయింది. 20 మే లోపల అయితే అప్లై చేయాలి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఐడీబీఐ బ్యాంక్ సంబంధించి ఇలా వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీ ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ మళ్ళీ అదే ఎంటర్ చేయండి. తర్వాత మీ ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్ తర్వాత మళ్ళీ సేమ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ. సో, ఈమెయిల్ ఐడీ ఏంటంటే @gmail.com ఉంటుంది కదా! సో, ఆ gmail.com అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలి. దీంట్లోంచి డొమైన్ నేమ్స్‌లోంచి కంటే ముందులో ఉన్నది దాని ముందులో అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మొత్తం టోటల్ ఈమెయిల్ ఐడీ అయితే మళ్ళీ ఎంటర్ చేయాలి. సో, ఇక్కడ మీకు అక్కడ ఏదైతే క్యాప్చా కనిపిస్తుందో అది ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఫోటో అండ్ సిగ్నేచర్‌లోకి వెళ్తుంది. సో, మీ ఫోటో అలాగే సిగ్నేచర్ కూడా అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క డీటెయిల్స్ కూడా అయితే ఎంటర్ చేయండి. తర్వాత ప్రివ్యూ అయితే వెళ్తుంది. సో, ఇప్పటిదాకా ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ అయితే మీరు చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్ అయినట్లయితే మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అలాంటివన్నమాట. సో, ఏవైతే అడిగారో అవన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత ఫైనల్‌గా పేమెంట్ చేసి సబ్మిట్ అయితే చేయాలంటుంది. సో, పేమెంట్ చేసిన తర్వాత రిసిప్ట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఫర్దర్ రిఫరెన్సెస్ కోసం. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చనమాట. సో, తప్పకుండా మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. సో, దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. మీరు ఇంకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.